హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం డ్రెస్రోసా ఆర్క్ లో 764 చాప్టర్స్ వరకు ఫినిష్ చేసుకున్నాం. సో ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా సైడ్ నుంచి మీకు ఇంకో రిక్వెస్ట్, ప్లాస్టిక్ ని తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ చెత్తని డస్ట్బిన్ లో మాత్రమే పడేయండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా పెట్టుకోండి. అలా చేస్తారని ఆశిస్తూ మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లా 1 year లో చనిపోతాడు కాబట్టి తన డిసీజ్ ని క్యూర్ చేయడానికి కొరోజన్ లాని తీసుకొని డోఫ్లెమింగో వాళ్ళకి దూరంగా వచ్చేస్తారో. వాళ్ళు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఎవరు లాకుండే వైట్ లెడ్ డిసీజ్ ని క్యూర్ చేయడానికి ఒప్పుకోరు. అదొక కంటేజియస్ డిసీజ్ అని. 6 months గడిచిపోయిన తర్వాత కొరోజన్ కి డోఫ్లెమింగో నుండి కాల్ వస్తుంది. ఆ కాల్ ని లిఫ్ట్ చేయమని లా బలవంతంగా కూర్చుంటాడు. సో ఇంకేం చేయలేక కొరోజన్ కాల్ ని లిఫ్ట్ చేస్తాడనమాట. డోఫ్లెమింగో వాళ్ళు కొరోజన్ మాట్లాడలేడు అనుకుంటుంటారు కాబట్టి తను ట్రాన్స్పోర్టర్స్ ని ట్యాప్ చేసి డోఫ్లెమింగోతో మాట్లాడతాడు. సో ఈ కాన్వర్సేషన్ లో డోఫ్లెమింగో కొరోజన్ అండ్ లా ఎక్కడున్నారో తెలుసుకున్న తర్వాత వాళ్ళని తిరిగి వచ్చేయమని అడుగుతాడు. ఎందుకంటే డోఫ్లెమింగోకి ఓపీనోమి గురించి డీటెయిల్స్ అందుంటాయి. డోఫ్లెమింగో ఆ డీటెయిల్స్ గురించి కొరోజన్ తో మాట్లాడుతూ ఒక పైరెట్ కి ఓపీనోమి దొరికింది, కానీ దాని వాల్యూ వాడికి తెలీదు. వాడు ఆ డెవిల్ ఫ్రూట్ ని మరీన్స్ కమ్మాలని చెప్పి డిసైడ్ అయ్యాడు. దీని వెనకాల ఖచ్చితంగా గవర్నమెంట్ హస్తం ఉంది. దాన్ని సంపాదించడం కష్టమే, కానీ మనం దాన్ని ఎలాగైనా సంపాదిద్దాం. ఆ డెవిల్ ఫ్రూట్ మనకి దొరకగానే నాకు అందరికంటే ఎక్కువ నమ్మకస్తుడు నువ్వే కాబట్టి ఆ డెవిల్ ఫ్రూట్ ని నువ్వే తింటావు. అది తిన్న తర్వాత లా డిసీజ్ ని క్యూర్ చెయ్యి అని చెప్పి డోఫ్లెమింగో కాల్ పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత తన ఆఫీసర్స్ తో మాట్లాడుతూ, చాలా విచిత్రంగా ఉంది కదా, మనం ఎక్కడికి వెళ్ళినా మరిన్ హెచ్క్యూ సురు మనల్ని ఫాలో చేసేది, కానీ కొరోజన్ మిస్ అయిన 6 months నుండి తను మనల్ని ఫాలో అవ్వట్లేదు గమనించారా అని అడిగితే దానికి డైమంటే మేబీ అదొక కోఇన్సిడెన్స్ కూడా అయ్యుండొచ్చు కదా అని అంటే దానికి డోఫ్లెమింగో నవ్వుతూ, నువ్వు చెప్పింది నిజం అవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే నా సొంత తమ్ముని నాకు అనుమానించాలని లేదు అని చెప్తాడు. సో డోఫ్లెమింగోకి కొరోజన్ మీద అనుమానం వచ్చేసింది. అది జస్ట్ ఇంకా కన్ఫర్మ్ కావాలంతే. కట్ చేస్తే ఇంకోవైపు డోఫ్లెమింగో చెప్పిన న్యూస్ ని విని కొరోజన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. లాని గాల్లోకి ఎత్తుకొని తిప్పుతూ, నువ్వు ఖచ్చితంగా బ్రతుకుతావులా, ఈ డాక్టర్ల గురించి మర్చిపో, మనకు గనక ఓపీనోమిడ్ ఫ్రూట్ దొరికితే నీ వైట్ లెడ్ డిసీజ్ ని క్యూర్ చేయడం చాలా ఈజీ అని చెప్తే లా అడుగుతాడు, ఇంతకీ ఓపీ ఫ్రూట్ ఏంటి అని. దానికి కొరోజన్, దానికి హ్యూమన్ బాడీని ఆల్టర్ చేసే పవర్ ఉంది, ఆ పవర్ తో ఎటువంటి ఆపరేషన్స్ అయినా చేయొచ్చు, ఎటువంటి క్యూర్ లేని డిసీజ్ నైనా క్యూర్ చేయొచ్చు అని చెప్తే దానికి లా, అది మ్యాజిక్ లాగా ఉంది అని అంటాడు. దానికి కొరోజన్, నువ్వు అన్నది నిజమే, కానీ అది మ్యాజిక్ కాదు. ఆ డెవిల్ ఫ్రూట్ ని కరెక్ట్ గా వాడాలంటే ఖచ్చితంగా మెడికల్ నాలెడ్జ్ ఉండాలి, అందుకే ఆ ఫ్రూట్ ని తినడానికి నువ్వే కరెక్ట్ అని చెప్పి లాతో అంటాడు. దానికి లా, కానీ ఆ డెవిల్ ఫ్రూట్ ని డోఫ్లెమింగో నువ్వు తినాలని చెప్పాడు కదా అని అంటే దానికి కొరోజన్, ఒకవేళ 2 డెవిల్ ఫ్రూట్స్ ని తింటే నేను చనిపోతాను, డోఫీకి నాకు పవర్స్ ఉన్నాయని తెలీదు, అందుకే నన్ను తినమన్నాడు. అండ్ నువ్వు కానీ నేను కానీ ఇంకా ఫ్యామిలీకి తిరిగి వెళ్ళలేం. ఈ జర్నీ స్టార్ట్ అయినప్పుడే నేను డిసైడ్ అయిపోయాను మనం తిరిగి వెళ్ళలేము అని. డోఫీకి ఆల్రెడీ నేను తనని మోసం చేశానని తెలిసిపోయి ఉంటుంది. అండ్ తను నన్ను ఓపీనోమి తినమన్నాడంటే దానికి ఇంకో రీజన్ కూడా ఉంది. తను ఇచ్చిన ఆర్డర్స్ ని నేను రిఫ్యూజ్ చేయనని తనకు బాగా తెలుసు. నా లైఫ్ ని సాక్రిఫైస్ చేసి తనకి ఎటర్నల్ లైఫ్ ఇవ్వాలని చెప్పి తను కోరుకుంటున్నాడు. ఒకవేళ కనుక నేను ఒప్పుకోకపోతే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. అందుకే మనం డోఫీని ఓడించాలి, ఖచ్చితంగా ఓపీనోమిని దొంగతనం చేయాలి. నీ డిసీజ్ క్యూర్ అయిన తర్వాత నిన్ను ఏదైనా కొత్త ప్లేస్ కి తీసుకెళ్లి దాచుతాను. ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి ఆ డెవిల్ ఫ్రూట్ ఉన్న ప్లేస్ కి బయలుదేరాలి అని చెప్పి సెంగోకుకి ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత తను అడుగుతాడు, మీరు ఓపీ ఫ్రూట్ ని కొనాలనుకుంటున్నారంట, నిజమేనా అని అడిగితే దెబ్బకి సెంగోకు స్టన్ అవుతాడు. ఈ విషయం టాప్ సీక్రెట్ కదా, మీకెలా తెలిసింది అని. ఎలా తెలిసిందంటే మరీన్స్ లో వర్గో జాయిన్ అయ్యాడు కాబట్టి, అండ్ తను G5 లో ఉన్నాడు కాబట్టి వర్గోనే ఆ మెరీన్ అని చెప్పి ఎవరికి తెలీదు. సో సెన్గోకు మేబీ ఆ పైరేట్స్ లీక్ చేసి ఉంటారేమో అని అనుకుంటాడు, కానీ కొరోజన్ చెప్తాడు డోఫ్లెమింగో ఆ ఫ్రూట్ ని దొంగతనం చేయాలనుకుంటున్నాడు. సో డీల్ ఏ ప్లేస్ లో జరగబోతుందో చెప్పు అని సెంగోకుని అడిగితే సెన్గోకు చెప్తాడు, అది నార్త్ బ్లూలో ఉన్న రూబిక్ లో 3 weeks తర్వాత జరగబోతుంది అని చెప్తాడు. దానికి కొరోజన్, డోఫ్లెమింగో ఏమో నన్ను 3 days ముందు స్వాలో అనే ప్లేస్ లో కలవమన్నాడు, అది రూబెక్ ఐలాండ్ దగ్గరలోనే ఉంది అని చెప్తాడు. అది విని సెంగోకుకి అర్థమవుతుంది 3 days ముందుగానే అక్కడికి రమ్మన్నాడంటే ఖచ్చితంగా హోల్ ఫ్యామిలీ అక్కడే ఉండబోతున్నారు అండ్ కాంబాట్ కి రెడీ అవుతారు. డోఫ్లెమింగోని ఇంతటితో అంతం చేయడమే మంచిది, మేము కూడా స్వాలో ఐలాండ్ కి వచ్చి డోన్ కిహోటే పైరేట్స్ అందరినీ ఒకటేసారి అరెస్ట్ చేస్తామని చెప్తాడు. సో వన్స్ సెంగోకు డోఫ్లెమింగోని అరెస్ట్ చేయగానే కొరోజన్ తనకు సంబంధించిన డీలర్స్ లిస్ట్ ని సెంగోకుకి ఇస్తానని చెప్తాడు. సో కొరోజన్ ప్లాన్ గురించి డిస్కస్ చేసి కాల్ ఎండ్ చేసి వెనక్కి తిరిగి చూడగానే లా కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటాడు. తన లైఫ్ స్పాన్ లో ఇంకా 6 months ఉన్నప్పటికీ లాకి ఒక దారుణమైన ఫీవర్ వచ్చి ఉంటుంది. తను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లలేడు. సో లానే అడుగుతాడు, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు లా అని. దానికి లా ఏం చెప్పకపోవడంతో కొరోజన్ లాని అడుక్కుంటాడు, కొన్ని రోజులు ఓపిక పట్టులా, జస్ట్ 3 వారాలు మాత్రమే, నేను ఖచ్చితంగా బ్రతికించుకుంటాను, ఇది కరెక్ట్ చేయడానికి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అని. ఆ తర్వాత కొరోజన్ లాని తీసుకొని చిన్న బోట్ లో సముద్రంలో బయలుదేరతాడు. కానీ వాళ్ళు బయలుదేరిన టైం చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళు తుఫాను మధ్యలో ట్రావెల్ చేస్తూ ఉంటారు. అలా ట్రావెల్ చేస్తూ ఉంటే
లా కరోజాన్ అడుగుతాడు. వరల్డ్ గవర్నమెంట్ కి ఒకవేళ గనక మేము ఆ గ్రౌండ్ లో ఉన్న వైట్ లైట్ ని బయటికి తీస్తే మా ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ వాళ్ళు మా దగ్గర ఆ పని కంటిన్యూ చేయించారు. నా ఫ్యామిలీ చావుకి, మొత్తం ఫ్లేవాన్సే చావుకి వరల్డ్ గవర్నమెంటే కారణం. నిజం చెప్పు, నువ్వు కూడా ఒక మరీన్ ఆఫీసర్ వా అని అడిగితే కరోజాన్ లాతో నీకేమైనా పిచ్చా, నేను మరీని కాదు అని అంటాడు. అది విని లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. లాని హ్యాపీ చేయడానికి కరోజాన్ అలా చెప్పుంటాడు. ఆ తర్వాత లాతో ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోలా, ఒకవేళ కనుక మనం ఓపీ ఫ్రూట్ ని దొంగతనం చేయగలిగితే ఓన్లీ డోఫ్లెమింగో అని మాత్రమే కాదు, మరిన్స్ కూడా మనం శత్రువులుగా మారతాం. ఆ తర్వాత నువ్వు చాలా జాగ్రత్తగా బ్రతకాలి. నువ్వు బ్రతకాలంటే నీకు గట్స్ ఉండాలి అని చెప్తాడు. సో మొత్తానికైతే డీల్ జరగబోయే ఐలాండ్ దగ్గరికి 3 days ముందు కరోజాన్ వాళ్ళు చేరుకుంటారు. సెంగోకు హెల్ప్ తో ఎవరైతే ఆ డెవిల్ ఫుడ్ ని అమ్మబోతున్నారో ఆ పైరెట్స్ రూబెక్ కి దగ్గరలో ఒక మినియన్ ఐలాండ్ లో ఉన్నారని చెప్పి కరోజాన్ తెలుసుకుంటాడు. సో ఆ పైరెట్స్ రూబెక్ కి వెళ్లే లోపలే వాళ్ళ దగ్గర నుంచి డెవిల్ ఫుడ్ దొంగతనం చేయాలని కరోజాన్ కూడా మినియన్ ఐలాండ్ లో ఎంటర్ అవుతాడు. సో ఆ డెవిల్ ఫుడ్ ఉన్న పైరెట్ పేరు డియాస్ బ్యారల్స్. వాళ్ళందరూ కలిసి ఒక హైడౌట్ లోపల ఉంటారు. ఆ హైడౌట్ లో డియాస్ బ్యారల్స్ తన పైరెట్స్ తో మాట్లాడుతూ ఈ డెవిల్ ఫుడ్ కోసం మరీన్స్ ఇష్టం వచ్చినంత డబ్బులు ఇవ్వబోతున్నారు. ఒక్కసారి ఆ డబ్బులు మన చేతికి దొరికితే మనం మళ్ళీ పైరెట్స్ గా బతకాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆలోచిస్తే ఈ డెవిల్ ఫుడ్ ను ఒక డాక్టర్ తింటే వాడు ప్రపంచంలోనే గ్రేటెస్ట్ డాక్టర్ అవుతాడంట. ఇలానే పాస్ట్ లో ఒక డాక్టర్ ఎన్నో డిసీజెస్ ని క్యూర్ చేశాడు అండ్ తను ఒక లెజెండ్ గా మారాడు. కానీ మనకెలాగో డాక్టర్ స్కిల్స్ లేవు కదా, మనకు కావాల్సింది డబ్బే అని నవ్వుకుంటూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. కరోజాన్ ఏమో లాని ఆ హైడౌట్ కి చాలా దూరంలో వదిలేసి వెళ్ళుంటాడు. ఈ టైంలో లాకి కరోజాన్ తో గడిపిన క్షణాలు గుర్తొస్తాయి. యాక్చువల్లీ కరోజాన్ కి సైలెంట్ అనే పవర్ ఉంటుంది. తన బాడీని సైలెన్స్ తో కవర్ చేసుకున్న తర్వాత తను ఏం పని చేసినా, తను దేన్ని డెస్ట్రాయ్ చేసినా సౌండ్ రాదనమాట. చివరికి తను టచ్ చేసిన రాకెట్ లాంచర్ లో నుండి పెద్ద బాంబు పేల్చిన అది అస్సలు సౌండ్ రాదు. ఆ పవర్ ఒక యూస్లెస్ పవర్ అని లా కరోజాన్ ని తిట్టుంటాడు. లా చూస్తూ ఉండంగానే దూరంగా ఉన్న హైడౌట్ లో ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది, కానీ సౌండ్ మాత్రం రాదు. అది చూసే లాకి పాస్ట్ గుర్తొచ్చి ఉంటుంది అనమాట. సో ఇలా పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగింది కానీ సౌండ్ రాలేదని చెప్పి చుట్టూ ఉన్న గార్డ్స్ అందరూ లోపల ఉన్న డియాస్ బ్యారల్ అండ్ మిగతా పైరెట్స్ కి చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ ఇంత లోపలే కరోజాన్ ఆ హైడౌట్ లోపల ఎంటర్ అయి లోపల ఉన్న ల్యాంప్స్ అన్నిటిని కాల్ చేసి డియాస్ ని కొట్టి తన చేతుల్లో ఉన్న డెవిల్ ఫుడ్ తీసుకుని సైలెంట్ గా హైడౌట్ నుండి బయటకు వచ్చేస్తాడు. అది చేతిలోకి తీసుకోగానే కరోజాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. ఇంకా లా డిసీజ్ ని క్యూర్ చేసేయచ్చు అని. కానీ తను ఫాస్ట్ గా వెళ్తూ ఉంటే తను బాగా క్లమ్జీ కాబట్టి కాలు తగులుకొని మంచులో పడిపోతాడు. అక్కడే కొంతమంది గార్డ్స్ ఒక బ్లాక్ కోట్ వేసుకొని ఓపీ నోమిని చేతిలో పట్టుకొని ఒకడు పరిగెడుతున్నాడు అని గార్డ్స్ వెతుకుతూ ఉంటే ఆ గార్డ్స్ ముందరకే వెళ్లి కరోజాన్ పడతాడు. వాళ్ళని చూసి కరోజాన్ మనసులో నువ్వేం బాధపడదులా, నేను ఏదో ఒకటి చేసి నీ దగ్గరకు వచ్చేస్తాను, నీకు ఆ ఫ్రూట్ ని తినిపిస్తాను అని అనుకుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు కరోజాన్ ని డోంగ్హ్యాటే ఫ్యామిలీ వాళ్ళు స్వాలో ఐలాండ్ లో మీట్ అవ్వమని అడుగుంటారు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ కరోజాన్ సెన్గోకుకి ఇవ్వడం వల్ల వాళ్ళని ఒకేసారి క్యాప్చర్ చేయడానికి సెంగోకు మరీన్ వైస్ అడ్మిరల్ సురుని 2 బ్యాటిల్ షిప్స్ తో కలిపి స్వాలో ఐలాండ్ కి పంపిస్తాడు. కానీ అక్కడికి వాళ్ళు వెళ్ళి చూస్తే ఒకరు కూడా ఉండరు. సో ఇదే మ్యాటర్ సురు సెంగోకుకి రిపోర్ట్ చేస్తుంది. ఇంతలోనే ఇంకో సైడ్ నుంచి మినియన్ ఐలాండ్ లో బ్యారల్ హైడౌట్ నుండి పెద్ద పెద్ద ఎక్స్ప్లోజన్స్ జరుగుతున్నాయని అక్కడికి పంపించిన బ్యాటిల్ షిప్స్ రిపోర్ట్ చేస్తే సురికి అప్పుడు అర్థమవుతుంది ఏదో తేడాగా జరుగుతుందని. సో ఆ మరీన్స్ ని మినియన్ ఐలాండ్ లోపలికి ఎంటర్ అవ్వకుండా ఆ సీ కోస్ట్ దగ్గరే ఏదైనా డీటెయిల్స్ దొరుకుతాయేమో చూడమని చెప్తుంది. ఎందుకంటే డీల్ కుదుర్చుకునే ముందుగానే వీళ్ళు గనక ఆ ఐలాండ్ లోపలికి ఎంటర్ అవుతే బ్యారల్ వాళ్ళు డీల్ ని క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉంది. సో ఆ రిస్క్ తీసుకోకుండా మరీన్స్ ని బయట ఉండమని చెప్తారు. కట్ చేస్తే ఇంకో పక్క బ్యారల్ హైడౌట్ దగ్గర తన మనుషులందరినీ ఒకరు దారుణంగా కొట్టేసి ఉంటాడు. అండ్ అది ఎవరో కాదు, మన కరోజానే. సో తన డెవిల్ ఫుడ్స్ తో ఆ పైరేట్స్ కి దొరికిపోయిన తర్వాత వాళ్ళని కొట్టేసి అక్కడ నుండి తప్పించుకొని డైరెక్ట్ గా లా దగ్గరికి వెళ్ళి ఉంటాడు. లా కరోజాన్ని చూడగానే నేను చూసి చాలా హ్యాపీగా ఉంది, ఆ బిల్డింగ్ ఫైర్ లో ఉంది అండ్ నాకు కొన్ని గన్ షాట్స్ కూడా వినిపించాయి, నీకేమన్నా అయిందేమో అని భయపడ్డాను అని చెప్తే దానికి కరోజాన్ కోపంగా నువ్వు ఇప్పుడు దాని గురించి మాట్లాడకు, మనకి డెవిల్ ఫుడ్ దొరికేసింది, ఇంకా నీ ప్రాణాన్ని కాపాడొచ్చు అని అంటే దానికి లా నేను ఈ డెవిల్ ఫుడ్ తిన్నంత మాత్రాన నాకున్న డిసీజ్ పోదు కదా అని అంటే దానికి కరోజాన్ ఖచ్చితంగా పోతుంది, సో లేట్ చేయకుండా తిను అని ఆ డెవిల్ ఫుడ్ ని లా నోట్లోకి కుక్కేస్తాడు. వెంటనే తన బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతాయి. ఇంతలోనే కరోజాన్ తన ముందర పడిపోతాడనమాట. ఏమైంది కోరా అని అడిగితే దానికి కరోజాన్ అన్ని మన మంచిగా జరిగాయి, ఇప్పుడు నీ సిక్నెస్ ని నువ్వే హీల్ చేసుకోవచ్చు, డోఫ్లెమింగోని మనం ఓడించాం, మనం గెలిచాం, కానీ డోఫ్లెమింగో అంత ఈజీగా ఆగడు, సో నేను చివరిగా ఒకటి నిన్ను అడగాలనుకుంటున్నాను, చేస్తావా అని అడుగుతాడు. ఏమైంది కోరా, ఏమైందో చెప్పు అని తన బాడీని తిప్పేసరికి తన బాడీ అంటా బుల్లెట్సే ఉంటాయి. సో ఆ పైరేట్స్ కాల్చినప్పుడు ఆ బుల్లెట్స్ అన్ని కోరా బాడీలో దిగుంటాయి అనమాట. అది చూసి లా కంగారు పడి ఏం చేయాలో అర్థం కాక తన చేయి కరోజాన్ మీద పెట్టి నీ బ్లీడింగ్ ఆగిపోవాలి అని అంటాడు. అది చూసి కరోజాన్ నవ్వి నువ్వు ఒక పిచ్చి అబ్బాయివే, నీ పవర్స్ అలా వర్క్ చేయవు అని అంటే ఇంకెలా వర్క్ చేశాయని అంటాడు. దానికి కరోజాన్ నా గురించి భయపడకు, జస్ట్ ఈ బుల్లెట్స్ నన్ను చంపలేవు, కొద్దిసేపు బ్లీడింగ్ ఆగితే చాలు, నేను ఎలాగోలా బతికేస్తాను, కానీ నువ్వు ఒక పని చేయాలి,
కోస్ట్ దగ్గర ఒక మరీన్ షిప్ ఉంటుంది. నేను నీకు ఇప్పుడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని, ఈ క్యాప్సూల్ ని ఆ మరీన్స్ కి ఇస్తే, ఈ క్యాప్సూల్ చూసిన వెంటనే వాళ్ళకి అర్థమవుతుంది ఇదేంటో. ఇది గనక వాళ్ళ చేతిలోకి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా డ్రెసరోసా కింగ్డమ్ ని సేవ్ చేయగలుగుతారు. నువ్వు డెలివరీ చేయగానే మనం ఈ ఐలాండ్ నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్తే సరే అని లా ఆ క్యాప్సూల్ తీసుకొని మరీన్స్ ని వెతుక్కుంటూ వెళ్తాడు. వెళ్లే దారిలో తనకు కొంతమంది మరీన్స్ కనిపిస్తారు. వాళ్ళ దగ్గరికి లా వెళ్లే లోపలే ఒక మరీన్ లా వైపే వస్తుంటే లా తన దగ్గరికి వెళ్ళి ఆ క్యాప్సూల్ ఇస్తాడు. అది చూసి ఆ మరీన్, రిపోర్ట్ ఫామా, నీకు ఇది ఎవరైనా ఇవ్వమని చెప్పారా? ఏం టెన్షన్ పడద్దు, దీనిని నేను తీసుకెళ్తాను అని అంటాడు. అండ్ అలా అనేది ఎవరో కాదు, వెర్గో అనమాట. వెర్గో లాని చూసి నీ హెల్త్ బాగాలేనట్టుంది, నువ్వు బానే ఉన్నావా అని అడిగితే ఆ అబ్బాయి వెర్గోతో నేను నేను ట్రస్ట్ చేయొచ్చా అని అడుగుతాడు. దానికి వెర్గో నువ్వేం టెన్షన్ పడకు, ఈ మెసేజ్ ని డెలివరీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్తే దానికి లా ఒకరికి హెల్ప్ చేయాలి, తను చనిపోయే సిచ్యువేషన్ లో ఉన్నాడు, ప్లీజ్ హెల్ప్ చేయండి, నా వల్ల తను చనిపోకూడదు, ఆల్రెడీ తన బాడీ అంతా గన్ షాట్స్ ఉన్నాయి అని చెప్తే వెర్గో లాకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. సో లా వెర్గోని డైరెక్ట్ గా కొరోజన్ ఉన్న ప్లేస్ కి తీసుకెళ్తాడనమాట. దూరం నుండి లా కొరోజన్ తో కొరా నీకోసం హెల్ప్ తీసుకొచ్చాను అని అరిస్తే కొరోజన్ చూసేసరికి తన వెర్గో అనమాట. వెర్గోని చూసిన వెంటనే కొరోజన్ తనకు మాటలు రావు అనే విషయం మర్చిపోయి వెర్గో అని పిలిచేస్తాడు. కొరోజన్ మాట్లాడడం విని వెర్గోకి మైండ్ పోతుంది, నువ్వెలా మాట్లాడగలుగుతున్నావని. లాకి మ్యాటర్ అర్థం కాదు, మీ ఇద్దరికి ఒకరికొకరు ముందుగానే తెలుసా, వెర్గోనా అని లాకి పాస్ట్ గుర్తొస్తుంది. కొరోజన్ తన గురించి ఫస్ట్ టైం లాకి చెప్పడానికి ట్రై చేసినప్పుడు వెర్గో గురించి చెప్పుంటాడు, తనే ఫస్ట్ కొరోజన్ అని. ఇంతలోనే వెర్గో తన చేతిలో ఉన్న మెసేజ్ ని ఓపెన్ చేసి చూస్తాడు. అండ్ కొరోజాన్ కి కూడా అర్థమవుతుంది ఇన్ని రోజులు దూరంగా ఉన్న వెర్గో మరీన్స్ లో జాయిన్ అయ్యి అక్కడ ఇన్ఫర్మేషన్ డోఫ్లెమింగోకి ఇస్తున్నాడని. వెర్గో ఆ క్యాప్సూల్ ని ఓపెన్ చేయగానే కొరోజాన్ దారుణంగా తంతాడు. అది చూసి లా ఎందుకు కోరాన్ని తంతున్నావని వెర్గోని ఆపడానికి ట్రై చేస్తే వెర్గో లాని కూడా కొడతాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, వైట్ టోన్ నుండి వచ్చిన చిన్నపిల్లాడు నువ్వే కదా, మీరిద్దరూ పారిపోయారని నాకు తెలిసింది. ఈ మెసేజ్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కొరోజాన్, ఒకవేళ కనుక ఇది మరీన్స్ కి దొరుకుంటే డోంకిహోటే ఫ్యామిలీ మొత్తం డిస్ట్రాయ్ అయ్యేది, నువ్వు నాకు దొరికి మంచి పని అయింది అని చెప్పి కొరోజాన్తో నీకు 8 ఏళ్ళు ఉన్నప్పుడు ఎవరికి కనిపించకుండా మాయమైపోయి 14 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చావు, నువ్వు తన తమ్ముడు అనే ఒకే ఒక్క రీజన్ తో డోఫీ నిన్ను అనుమానించలేదు, ఇంత దారుణం చేస్తావు అనుకోలేదు అని తన బాడీని ఆర్మమెంట్ హాకీతో కవర్ చేసి కొరోజాన్ని దారుణంగా కొడుతుంటాడు. ఆ తర్వాత డోఫ్లెమింగోకి కాల్ చేస్తాడనమాట. డోఫ్లెమింగో వెర్గోని అడుగుతాడు ఎక్కువ టైం తీసుకోకుండా పాయింట్ టు పాయింట్ ఏం జరిగిందో చెప్పానంటే దానికి వెర్గో కొరోజాన్ ఒక స్పై, తన ఫ్యామిలీలో తిరిగి జాయిన్ అయింది నిన్ను పట్టించడానికి, ఇందుకే ఎక్కడున్నావు డోఫీ అని అంటే దానికి డోఫ్లెమింగో నేను మన మీటప్ పాయింట్ అయిన స్వాలో కంటే కొంచెం దూరంలో ఉండి అన్ని గమనిస్తున్నాను, మేము దూరంలో ఉండంగానే మరీన్ బ్యాటిల్ షిప్స్ ని స్వాలో దగ్గర చూశాను, అది చూసిన వెంటనే నాకు అర్థమైంది నా సొంత తమ్ముడే నన్ను మోసం చేశాడని. నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది ఫ్యామిలీ కంటే మీరే నాకు ఇప్పుడు ఎక్కువ, నేను మిమ్మల్ని మాత్రమే ఎక్కువ మీదటి నుండి నమ్ముతాను. మేము ఇప్పుడే మినియన్ ఐలాండ్ లో ఎంటర్ అయ్యాం, ఈ బ్యారెల్ యొక్క పైరేట్స్ డెవిల్ ఫ్రూట్ పోయింది అని మాట్లాడుకుంటున్నారు, అంటే ఖచ్చితంగా డెవిల్ ఫ్రూట్ కొరోజాన్ దగ్గర ఉంది, వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోనియద్దు, ఎందుకంటే ఓపీ వాడి దగ్గరే ఉంది అని చెప్తాడు. సరే అని చెప్పి వెర్గో వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కొరోజాన్ ఉన్నాడు. ఈ మ్యాటర్ వెర్గో డోఫ్లెమింగోకి చెప్పగానే వాడెక్కడికి తప్పించుకోలేడు అని చెప్పి డ్రెసరోసాలో ఎలాగైతే బర్డ్ కేజీలు లాంచ్ చేశాడో ఇక్కడ కూడా అదే చేసుంటాడు. అది చూసిన వెంటనే కొరోజాన్కి మ్యాటర్ అర్థమైపోతుంది, డోఫ్లెమింగో ఈ పవర్ ని బయటికి తీసాడంటే తనకు ఖచ్చితంగా నా గురించి తెలిసిపోయింది అండ్ మనం ఇక్కడి నుండి ఎప్పటికీ తప్పించుకోలేం, నేను ఎలాగైనా ఎప్పుడో చనిపోతాను, కానీ నేను చనిపోయినప్పటికీ నిన్నైతే ఎలాగోలా తప్పిస్తాను, నేను చనిపోతున్నాను కానీ నువ్వు నన్ను గుర్తు పెట్టుకున్నంత కాలం నవ్వుతూ ఉన్నట్టే గుర్తు పెట్టుకోవాలి, సో ఇదే నా స్మైలీ ఫేస్ చూడు అని చెప్పి లా కోసం నవ్వుతాడనమాట. ఆ తర్వాత మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లోనే డోఫ్లెమింగో వాళ్ళ సొంత నాన్నని తన తమ్ముడు చూస్తూ ఉండగానే చంపేస్తాడు, ఎందుకంటే వాళ్ళ నాన్నను చంపి తన తలని గనక మారిజోస్ కి తీసుకెళ్తే తనకి తిరిగి సెలెస్టియల్ డ్రాగన్ పొజిషన్ ఇస్తారని డోఫ్లెమింగో అనుకుని ఉంటాడు. సో వాళ్ళ నాన్నని చంపేస్తాడనమాట. సో బ్యాక్ టు ద ప్రెసెంట్, బయట ఉన్న మరీన్స్ కి ఆ బర్డ్ కేట్ చూసి అదేంటో అర్థం కాదు, వాళ్ళేమో లోపలికి ఎంటర్ అవ్వలేకపోతుంటారు అండ్ లోపల ఉన్న పైరేట్స్ ఏమో వాళ్ళ మనుషులు వాళ్ళనే చంపేసుకుంటుంటారు, ఎందుకంటే డోఫ్లెమింగో తన పవర్స్ తో వాళ్ళని ఆడిస్తుంటాడు కాబట్టి. కట్ చేస్తే ఇంకో పక్క బ్యారెల్ పైరేట్స్ లో డిరి అనే అబ్బాయి ఉంటాడు. తను బ్యారెల్ పైరేట్స్ అందరిలోకి పవర్ఫుల్ అనమాట, కానీ తనకి ఫైట్ చేయాలంటే భయం. సో బ్యారెల్ పైరేట్స్ హైడౌట్ ఉంటే తనొక్కడు తప్పించుకొని ఉంటాడు అండ్ ఇంతలోనే అదే హైడౌట్ దగ్గరికి డోఫ్లెమింగో చేరుకుంటాడు. బ్యారెల్ డోఫ్లెమింగోని అడుగుతాడు నువ్వేనా ఆ ఫ్రూట్ ని దొంగతనం చేయించింది అని. దానికి డోఫ్లెమింగో నేను గనక ఆ ఫ్రూట్ ని దొంగతనం చేయించుంటే ఇంత చండాలంగా చేసేవాళ్ళం కాదు అండ్ ఒక్క డెవిల్ ఫ్రూట్ ని కాపాడుకోలేకపోయావు, నువ్వేం పైరేటివ్ రా అని చెప్పి డోఫ్లెమింగో తనని కాల్చి పారేస్తాడు. తనని చంపేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ట్రెజర్ మొత్తాన్ని డోంకిహోటే ఫ్యామిలీ వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఇంకో పక్క బఫెలో అండ్ బేబీ ఫై గాల్లోకి ఎగిరి
కొరోజన్ వాళ్ళని ఎతుకుతూ ఉంటారనమాట. ఇంతలోనే బేబీ ఫైకి డెండన్ ముషి ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ అందుతుంది. అంటే మరీన్స్ మాట్లాడుకునేటప్పుడు ఆ కాల్ బైపాస్ అయి తను వినుంటుందన్నమాట. అందులో ఒక అబ్బాయిని మరీన్స్ కాపాడినట్టు మాట్లాడుకుని ఉంటారు. ఇంతలోనే పీకా వచ్చి డోఫ్లెమింగోకి చెప్తాడు కొరోజాన్ కనిపించాడని. యాక్చువల్లీ కొరోజానే డైరెక్ట్ గా డోఫ్లెమింగో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఇంకో పక్క లా ఏమో ఒక డార్క్ ప్లేస్ లో ఉంటాడు. కొరోజాన్ తనకు చెప్పుంటాడనమాట, నువ్వు దీని లోపల ఎంతసేపు ఉంటాయి, ఆ పైరేట్స్ ఎంతసేపటికి నువ్వు ఎక్కడున్నావో కనుక్కోలేరని. లా ఏమో ఆ ప్లేస్ లో నుండి బయటికి రావడానికి తన బలమంతా యూజ్ చేసి ట్రై చేస్తాడు గానీ తను దాంతో నుండి బయటికి రాలేడు. ఇంతలోనే కొరోజాన్ అండ్ డోన్ కిహోటే ఫ్యామిలీ వాళ్ళ మాటలు వినిపిస్తాయి. వాళ్ళ కొరోజాన్ అడుగుతూ ఉంటారు, ఇందుకే మమ్మల్ని ఎందుకు మోసం చేశావు, ఇన్ని రోజులు మాట్లాడలేను అని చెప్పి ఎందుకు మాస్టర్ని మోసం చేశావని గ్లాడియస్ కొరోజాన్ని తిడుతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి డోఫ్లెమింగో వస్తాడనమాట. అండ్ కొరోజాన్తో నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిపోయి హాఫ్ ఇయర్ అయింది కొరోజాన్, ఎందుకు ఇలా చేశావని అంటే కొరోజాన్ తన బలాన్నంతా యూజ్ చేసి నేను కొరోజాన్ని కాదు, నా మరీన్ కోడ్ 01746, నేను మరీన్ హెచ్క్యూ కమాండర్ రోసిన్ అంటేనే డోఫ్లెమింగో ది కెప్టెన్ ఆఫ్ డోన్ కిహోటే ఫ్యామిలీ, నేను ఒక మరీన్ని, అబద్ధం చెప్పినందుకు సారీ, నువ్వు నన్ను హేట్ చేయాలనుకోలేదు అని చెప్పి అనగానే లాకు అర్థమవుతుంది కొరోజాన్ తనతోనే మాట్లాడుతున్నాడని. లా ఎక్కడ హేట్ చేస్తాడో అని. కొరోజాన్ లా ఎన్నిసార్లు అడిగినా తను మరీన్ అని చెప్పుండడు. సో ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది కాబట్టి తను లాకి సారీ చెప్తుంటాడు. కానీ ఇది డోఫ్లెమింగోకి తెలియదు కాబట్టి డోఫ్లెమింగో కొరోజాన్తో ఇంకా జోక్ చేయడం ఆపు, నా దగ్గర 2 క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి ఆన్సర్ కావాలి. ఓపీ నోమి ఫ్రూట్ ఎక్కడుంది అండ్ లా ఎక్కడున్నాడు అని అడుగుతాడు. దానికి కొరోజాన్ ఓపీ ఫ్రూట్ ని నేను లాకి తినిపించాను, తనకి ఆల్రెడీ పవర్స్ కూడా వచ్చేసాయి, నీ పవర్స్ యాక్టివేట్ చేసే లోపలే తనని కేజ్ నుండి బయటకు కూడా పంపించేశాను, తను ఖచ్చితంగా మరీన్స్ యొక్క ప్రొటెక్షన్ లో ఉంటాడు అని అంటే. ఇంతలోనే అక్కడికి బఫెలో అండ్ బేబీ ఫే వాళ్ళు ఎగురుకుంటూ వస్తారు. యంగ్ మాస్టర్, మేము ఒక మరీన్ కాల్ని రిసీవ్ చేసుకున్నాం, అందులో వాళ్ళ ఒక అబ్బాయికి షెల్టర్ ఇచ్చారని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారని చెప్తారు. అది విని కొరోజాన్ ఏంటి కోఇన్సిడెన్స్, లా నా వెనకాలే ఉన్నాడే అని తన లోపల తనే అనుకుంటాడు. ఇంతలోనే డోఫ్లెమింగో తన బర్డ్ కేజ్ ని తీసేయడానికి రెడీ అవుతాడు. అండ్ తన ఫ్యామిలీ వాళ్ళకి చెప్తాడు, మీరు ఫాస్ట్ గా ఇక్కడ ఉన్నవన్నీ తీసుకొని షిప్ దగ్గరికి వెళ్ళండి, ఒకవేళ కనుక వీళ్ళు చెప్పేది నిజమే అయితే మనం ఖచ్చితంగా ఆ మరీన్ షిప్ దగ్గరికి వెళ్ళి లాని తిరిగి తీసుకోవాలి అని చెప్తాడు. దానికి కొరోజాన్, ఇప్పుడు నువ్వు లా వెనకాల వెళ్ళి ఏం చేయలేవు కదా అని అంటే దానికి డోఫ్లెమింగో, దేవుడు నా దగ్గరికి ఒకరి తర్వాత ఒకరి హ్యాండ్ ఆఫ్ సాల్వేషన్ నా దగ్గరికి పంపిస్తాడు, ఒకవేళ కనుక లా ఓపీ నోమిని తినేసి ఉంటే తనని నా దగ్గరే పెంచుకుంటాను అండ్ నా కోసం ఏదో ఒక రోజు వాడు చావాల్సి వస్తుంది అని అంటాడు. డోఫ్లెమింగో చెప్పిందంతా లా వింటాడనమాట. డోఫ్లెమింగో కొరోజాన్తో, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు కొరోజాన్, ఎందుకు ఇంత దారుణంగా చేశావు, ఆల్రెడీ నా చేతులతోనే మన నాన్నని చంపాను, మళ్ళీ నిన్ను చంపుకోవాల్సి వస్తుంది అనుకోలేదు, నా దగ్గర ఎందుకు ఇలా చేయిస్తున్నారు, నువ్వు నన్ను చంపలేవని నాకు తెలుసు కొరోజాన్, నీకన్నీ మన నాన్న పోలికలో వచ్చాయని అంటాడు. డోఫ్లెమింగో కొరోజాన్ని చంపుతాను అని అనగానే లాకి మైండ్ పోతుంది. ఎందుకంటే కొరోజాన్ లాని ఒక ట్రెజర్ బాక్స్ లో దాచిపెట్టుంటాడు. అండ్ తనతో పైరేట్స్ ఎప్పుడైనా ఒక ట్రెజర్ బాక్స్ ని చూస్తే దాన్ని ఖచ్చితంగా షిప్ వరకు తీసుకెళ్తారో, షిప్ వరకు నిన్ను తీసుకెళ్తే చాలు నువ్వు ఈ కేజ్ నుండి తప్పించుకున్నట్టే, ఆ తర్వాత నువ్వు బ్రతికేయచ్చు అని అంటే లా కొరోజాన్ అడుగుతాడు, ఇంతకీ నీ పరిస్థితి ఏంటి అని. దానికి కొరోజాన్, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, డోఫీకి నువ్వు అండ్ నీ డెవిల్ ఫుడ్ కావాలి, నేను తన తమ్మున్నే, తనకి నా మీద ఎంత కోపం ఉన్నా ఖచ్చితంగా నన్నైతే చంపడం, నీ మీద కామ్ని యూజ్ చేస్తున్నాను, సో నీ వల్ల ఎటువంటి సౌండ్ రాదు, నీకు ఛాన్స్ దొరకగానే ఈ పెట్టెలో నుండి తప్పించుకో, మనం పక్కనున్న టౌన్ లో కలుసుకుందామని అంటే లా తన చేతులతో ఆ ట్రెజర్ బాక్స్ ని కొట్టడానికి ట్రై చేస్తాడు, కానీ సౌండ్ రాదు. సో హ్యాపీగా బ్రతికేస్తామని తెలిసిన తర్వాత లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ ఆ ట్రెజర్ బాక్స్ మూతను మూసేసే ముందర కొరోజాన్ లాకి ఐ లవ్ యూ చెప్తే లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. కొరోజాన్ రూపంలో తనకి మళ్ళీ ఒక ఫ్యామిలీ దొరికింది అని. బ్యాక్ టు ద ప్రెజెంట్ లా చాలా పానిక్ అవుతాడు. ఎందుకంటే కొరోజాన్ ఏమో లాకి డోఫ్లెమింగో నన్ను చంపడు అని చెప్పుంటాడు గానీ డోఫ్లెమింగో ఏమో కొరోజాన్ని చంపడానికి రెడీ అయిపోతాడు. కొరోజాన్ డోఫ్లెమింగోతో, లా నిన్నెప్పటికీ ఫాలో అవ్వడు డోఫీ, తను తన ఫేట్ ని దాటేశాడు, తను 3 years లో చనిపోవాల్సిందే, కానీ ఇప్పుడు తను బ్రతుకుతాడు, తను నువ్వు ముందు చూసిన లా కాదు, మీలాంటి పిచ్చి పైరట్స్ దగ్గరికి పరిగెట్టుకుంటూ రావడానికి తనకి నువ్వు ఎటువంటి హెల్ప్ చేయలేవు, తనని వదిలేసేయి, తనని ఫ్రీగా వదిలేసేయని అంటే డోఫ్లెమింగో కొరోజాన్ తన సొంత తమ్ముడు అని కూడా చూడకుండా గన్తో కాల్ చేస్తాడు. దెబ్బకి కొరోజాన్ లా ఉన్న ట్రెజర్ బాక్స్ మీద పడతాడనమాట. లోపల నుండి లా గట్టిగా ఆ ట్రెజర్ బాక్స్ ని కొడతాడు గానీ తన మీద సైలెన్స్ డెవిల్ ఫ్రూట్ యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఆ సౌండ్ బయటికి వినిపించదు. డోఫ్లెమింగో కొరోజాన్ ని కాల్ చేసిన తర్వాత డోన్ కిహోటే ఫ్యామిలీ వాళ్ళందరూ అక్కడ ఉండే ట్రెజర్ బాక్సెస్ అన్ని తీసుకొని షిప్ వైపు బయలుదేరేస్తారు. అండ్ ఇంతలోనే పెట్టె తెరుచుకుంటుంది. లా చనిపోయి పడున్న కొరోజాన్ని చూస్తాడు, కానీ కొరోజాన్ మాత్రం తన లైఫ్ ని అంత ఈజీగా వదలడానికి రెడీగా లేడు. ఎందుకంటే ఒకవేళ కనుక తను చనిపోతే లా మీద యూజ్ చేసిన సైలెన్స్ పవర్స్ అనేటివి తను చనిపోయిన వెంటనే పోతాయి. సో అది జరగకూడదు అని చెప్పి తన వల్ల ఎంతైతే అంత చనిపోకుండా ఉండడానికి ట్రై చేస్తుంటాడు. డోన్ కిహోటే ఫ్యామిలీ వాళ్ళు కోస్ట్ దగ్గరికి వెళ్ళగానే వైస్ అడ్మిరల్ సురు వాళ్ళు డోఫ్లెమింగో వాళ్ళ షిప్ దగ్గరికి వచ్చేస్తారు. అక్కడంతా హడావిడిగా ఉన్న టైంలో లా ఏడ్చుకుంటూ ఆ షిప్ లో నుండి బయటకు వచ్చేస్తాడు. సో ఇదేనమాట
లా పూర్తి ఫ్లాష్ బ్యాక్, మళ్ళీ బ్యాక్ టు ద ప్రెసెంట్. లా డోఫ్లెమింగోతో ఫైట్ చేస్తూ ఉంటాడు అండ్ తనని అడుగుతాడు, మంకీ డి లూఫీలో డి అంటే ఏంటి? నాకు ఈ రోజే నువ్వు ఒక సెలెస్టియల్ డ్రాగన్ అని తెలిసిందే, నాకు నిజం చెప్పు అని అంటే డోఫ్లెమింగో లాతో ఫైట్ చేస్తూ, నువ్వింతకీ ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నావు? స్ట్రా హ్యాట్ లూఫీ ఫేట్, నేను ఒక సెలెస్టియల్ డ్రాగన్ ని కాబట్టి నన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేసింది అనుకుంటున్నావా? పిచ్చి మాటలు మాట్లాడుకో అని అంటే దానికి లా లూఫీ మాత్రమే కాదు, నా ఇనిషియల్ లో కూడా డి ఉంది అని డోఫ్లెమింగోతో చెప్తాడు. అది విని డోఫ్లెమింగో షాక్ అవుతాడనమాట. ఎందుకంటే మ్యారేజెస్ లో ఉండే ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు గాడ్స్ గా ఫీల్ అవుతూ ఉంటారు, అంటే దేవుళ్ళగా. అండ్ ఈ డీ క్లాన్ వాళ్ళందరూ వాళ్ళకి ఎనిమిస్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో లా కూడా డీ క్లాన్ కి చెందినవాడు అని చెప్పేసరికి డోఫ్లెమింగో షాక్ అయి ఉంటాడు. కట్ చేస్తే ఇంకో పక్క పాత రాయల్ ప్లాటూ దగ్గర నుంచి వియోలా ఆ కంట్రీ లోపల జరుగుతున్న ఫైట్స్ అన్ని చూస్తూ ఉంటుంది. అండ్ అక్కడ 3 మేజర్ ఫైట్స్ జరుగుతూ ఉంటాయి. కింగ్ రీకు వియోలాని అడుగుతాడు, ఇంతకీ బ్యాటిల్ ఎలా నడుస్తుంది అని. దానికి వియోలా చెప్తుంది, ఫైనల్ ఫైట్ గా ప్యాలెస్ లో ఫైట్ జరుగుతూ ఉంది, స్ట్రా హ్యాట్ స్ప్రో తప్పిపోయాడు అండ్ లా ఏమో డోఫ్లెమింగోతో ఫైట్ చేస్తున్నాడు. కానీ డోఫ్లెమింగో చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. ఈ ఫైట్ ఎక్కువసేపు జరిగే కొద్దీ ఇంకా ఎక్కువ మంది చనిపోవాల్సి వస్తుంది అని చెప్తుంది. ఆ తర్వాత అక్కడే పడి ఉన్నావు సోప్, ఇంకెంతమంది ఆఫీసర్స్ మిగిలిన్నారు అని అడుగుతాడు. దానికి వియోలా స్మైల్ ఫ్యాక్టరీలో ది ఫ్రీ స్విమ్మర్ సీనియర్ పింక్ పీకా స్టాచ్యూ మీద పీకా 4th ఫ్లోర్ ఫ్లవర్ హిల్ మీద డైమండ్ క్రయోస్ తో ఫైట్ చేస్తున్నాడు. ట్రబుల్ ఏమో డోఫ్లెమింగోతో పాటు కింగ్స్ ప్యాలెస్ యొక్క టాప్ ఫ్లోర్ లో ఉన్నాడు. గ్లాడియస్ ఏమో 3rd స్టెప్ మీద, లావోజీ, డెలింజర్, బేబీఫై అండ్ మెక్వైస్ 2nd స్టెప్ లో ఉన్నారు. క్యావెండిష్ గ్లాడియస్ ని ఛాలెంజ్ చేసి తనతో ఫైట్ కి రెడీ అయ్యాడు. రాబిన్ ఏమో 2nd స్టెప్ నుండి 3rd స్టెప్ వైపు బయలుదేరింది. లియో అండ్ మిగతా డ్వార్ఫ్స్ కలిసి ప్రిన్సెస్ మ్యాన్షేరీ ఉన్న వైపు బయలుదేరారు. 2nd స్టెప్ లో ఉన్న లావోజీ వాళ్ళతో కొలోజియం వారియర్స్ ఫైట్ చేస్తున్నారు. ఒకవేళ గనక ఈ ఫైట్ లో మనం డోఫ్లెమింగోని ఓడించలేకపోతే ఈ బర్డ్ కేజ్ ఎప్పటికీ అంతమవ్వదు, మనమేం చేయలేము అని చెప్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు డోఫ్లెమింగో అండ్ లా ఫైట్ చేసుకుంటూ డోఫ్లెమింగో లాని అడుగుతాడు, అయితే నువ్వు ఒక డీ క్లాన్ కి చెందినవాడువా? ఫేటే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? కొరోజాన్ చనిపోయిన తర్వాత నీ తలకి పిచ్చి ఎక్కిందే, నువ్వు డీ క్లాన్ కి చెందినంత మాత్రాన నాలాంటి సెలెస్టియల్ డ్రాగన్ ని ఓడించగలను అనుకుంటున్నావా? మారిజియోస్ లో అదొక మూఢనమ్మకం మాత్రమే అని అంటాడు. ఇలా ఫైట్ చేసుకుంటూ డోఫ్లెమింగో తనకు తెలియకుండానే లా జోన్ లోకి వచ్చేస్తాడు. రాగానే లా ఇంజెక్షన్ ని యూజ్ చేసి తన కత్తితో డోఫ్లెమింగోని అటాక్ చేస్తాడు. ఆ తర్వాత లా కోరాకి బాగా తెలుసు, జస్ట్ నా పేరులో డి ఉన్నంత మాత్రాన నేను నిన్ను ఓడించలేనని, అది జస్ట్ నీ చావుకి క్యాటలిస్ట్ మాత్రమే. కోరా ఆ రోజు నిన్ను చంపడానికి ట్రిగర్ నొక్కలేకపోయాడు, కానీ ఈ రోజు నేను అది చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత తన పవర్ ని యూజ్ చేసి డోఫ్లెమింగో మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఆ అటాక్ నుండి డోఫ్లెమింగో తప్పించుకుంటాడు. కానీ ఆ అటాక్ బిల్డింగ్ కి తగిలి అది సగానికి కట్ అయిపోతుంది. కట్ అయిన ఆ బిల్డింగ్ ని తీసుకుని లా దాన్ని డోఫ్లెమింగో మీద అండ్ ట్రెబల్ మీద విసురుతాడు. కానీ డోఫ్లెమింగో స్పైడర్ వెబ్ అనే టెక్నిక్ ని యూజ్ చేసి ఆ అటాక్ నుండి కూడా తప్పించుకుంటాడు. సో ఇలా అటాక్స్ వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి లా డోఫ్లెమింగో మీద క్లోజ్ రేంజ్ నుండి అటాక్ చేయడానికి ట్రై చేస్తే డోఫ్లెమింగో సడన్ గా లా చేతిని పట్టుకుంటాడు. నువ్వు మాటికి యూజ్ చేసిన అటాక్స్ ని యూజ్ చేస్తున్నావు, పిచ్చోడ్లాగా నా మీద అటాక్ చేయడం వల్ల ఎటువంటి యూజ్ లేదు. ఒకవేళ నువ్వు నన్ను నిజంగా చంపాలనుకుని ఉంటే కైడో చేత నన్ను చంపించడమే కరెక్ట్ పని అయి ఉండేదే, నువ్వు తప్పించుకోగలిగేవాడివే. కానీ కొరోజాన్ నేను చంపాను అని చెప్పి తన గురించి నా మీద పగ తీర్చుకోవాలని నా దగ్గరికి వచ్చావు, అదే నువ్వు చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు నీ చావు చాలా దారుణంగా ఉండబోతుంది. కొరోజాన్ ఒక మెసేజ్ ని మరిన్స్ కి పంపించాలనుకున్నాడు, గుర్తుంది కదా? కొరోజాన్ ఈ డ్రెసరోసాని సేవ్ చేయాలనుకున్నాడు. ఒకవేళ ఆ రోజు కనుక తను దొరికిపోయి ఉండకపోతే డ్రెసరోసాలో జరిగే ట్రాజడీస్ అన్ని జరిగేవి కాదు అని నవ్వుతాడు. అది విని లా, అయితే నువ్వు చేసినవన్నీ ట్రాజడీసే అని నమ్ముతున్నావా అని అంటే దానికి డోఫ్లెమింగో మంచి పాయింటే పట్టావు. ఆ రోజు ఆ మెసేజ్ లో ఏం రాసున్నా ఈ కంట్రీని ఆక్యుపై చేసే ప్లాన్ మాత్రం ఆగేది కాదు. అప్పటి వరకు కొరోజాన్ ఏమైతే అచీవ్ చేశాడో అన్ని వేస్ట్ అని అనగానే లాకి కోపం వచ్చి అది నేను డిసైడ్ చేయాలి, నేను చనిపోయే లోపు ఏవైతే అచీవ్ చేస్తానో అవన్నీ కూడా కొరోజాన్ లెక్కలోకే వస్తాయని అంటే దానికి డోఫ్లెమింగో నవ్వుతూ, నువ్వు చెప్పింది నిజమే, అన్ని ట్రాజడీలు ఫెయిల్యూర్లు అన్ని జరగాల్సినవే. నువ్వు నా దగ్గర నుంచి ఓపీ డెవిల్ ఫుడ్ ని దొంగలించి పారిపోయావు, పంక్ హజార్డ్ ని డిస్ట్రాయ్ చేసి నా మీద పగ తీర్చుకోవాలనుకున్నావు. ఇప్పుడు నా చేతుల్లో చావు అని చెప్పి లా చేతిని గట్టిగా పట్టుకొని తన కాళ్ళ మధ్యలో పెట్టుకొని నేల మీదకి గట్టిగా పడతాడు. దెబ్బకి లా చెయ్యి సపరేట్ అయిపోతుంది. లా నొప్పి తట్టుకోలేక అరుస్తాడు. అది చూసి కిరాతకంగా డోఫ్లెమింగో నవ్వుతూ, నువ్వు ఇంకో డీ క్లాన్ వాన్ని నన్ను చంపడానికి రెచ్చగొట్టావు, దాన్ని రియాలిటీగా మార్చావు, సో నేను నిన్ను క్షమిస్తాను. ఎలా అయితే మా నాన్నని తమ్ముణ్ణి క్షమించాను అలా నిన్ను క్షమిస్తాను అని ఒక గన్ని బయటికి తీస్తాడు అండ్ లాని కాల్చడానికి ట్రై చేస్తాడు. కానీ ఇంతలోనే కింద నుండి గ్రౌండ్ ని పగలగొట్టుకొని మరి ఒక బాడీ బయటకు వస్తుంది అండ్ ఆ బాడీ డోఫ్లెమింగో డబుల్దన్నమాట. అది పీసులు అయిపోయి ఉంటుంది లూఫీ కొట్టిన గ్యాటర్లింగ్ దెబ్బ వల్ల. లూఫీ ఏమో ఒక పక్క డోఫ్లెమింగో డబుల్ తో ఫైట్ చేస్తూ బెలమీతో కూడా ఫైట్ చేస్తుంటాడు, ఎందుకంటే డోఫ్లెమింగో తనని కంట్రోల్ చేస్తుంటాడు కాబట్టి. లూఫీ కింద ఫ్లోర్ నుండి బొక్కలో నుండి డోఫ్లెమింగోతో
హే మింగో, బెలమి చనిపోయేలా ఉన్నాడు, తను వదిలేయని అనగానే దానికి డోఫ్లమింగో, నువ్వు ఇంకా బతికే ఉన్నావా బెలమే? సరే అయితే నీ వల్ల అయినంత చేసావు బెలమే, అందుకే నేను నిన్ను వదిలేస్తున్నా, ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే పారిపో అని అంటాడు. అలా అనగానే బెలమికి తన పాస్ట్ గుర్తొస్తుంది. యాక్చువల్లీ డోఫ్లమింగో వాళ్ళు నార్త్ బ్లూలో బాగా ఫేమస్ అన్నమాట. సో వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకునే బెలమే అండ్ తన పైరేట్స్ గా మారుంటారు. బెలమి డోఫ్లమింగోని అడుగుంటాడు, మేం కూడా మీలాగా లెజిట్ పైరేట్స్ అవ్వాలనుకుంటున్నాం, కానీ మిగతా వాళ్ళలాగా మాకు డ్రీమ్స్ లేవు, మేం నిన్నే ఫాలో అవుతామని అంటే డోఫ్లమింగో బెలమికి ఒక ఛాన్స్ ఇచ్చుంటాడు. సరే అయితే నా సింబల్ ని వాడుకోవడానికి నీకు ఛాన్స్ ఇస్తాను, కానీ నువ్వు ఎవరితో ఓడిపోయినా అది తిరిగి లాగేసుకుంటాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చుంటాడు. ఆ తర్వాత బెలమికి తన లైఫ్ లో జరిగినవన్నీ గుర్తొస్తాయి. తను లూఫీతో ఫైట్ చేసి ఓడిపోవడం, ఆ తర్వాత లూఫీని కలిసి తనకు కోపం లేదని చెప్పడం, డైమంటే తనకి లూఫీని చంపితే క్రూలో ఒక ప్లేస్ వస్తుందని చెప్పడం, డెలింజర్ తనని చంపడానికి ట్రై చేయడం, చివరికి తన ఐడలైజ్ చేసే డోఫ్లమింగో కూడా తనని దారుణంగా ట్రీట్ చేయడం, ఇవన్నీ అండ్ ఫైనల్ గా లూఫీ తనని అటాక్ చేయకుండా మేమిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పడం కూడా గుర్తొస్తాయి. డోఫ్లమింగో వదిలేసిన తర్వాత బెలమి తిరిగి లేవడానికి ట్రై చేస్తుంటాడు. ఇంకో పక్క లూఫీ ఏమో పైకి లేయొద్దు, అక్కడే ఉండు, నేను డోఫ్లమింగోని చూసుకుంటాను అని చెప్తే బెలమి వినకుండా తన కాలాన్ని స్ప్రింగ్స్ లాగా మార్చి నీకు మూవ్ గుర్తుందా అని చుట్టూ ఉన్న వాల్స్ మీద చాలా ఫాస్ట్ గా జంప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తన లూఫీతో, నువ్వు ఎంత స్ట్రాంగ్ అయ్యావో నాకు తెలుసు లూఫీ, కానీ నా అటాక్ యొక్క పవర్ కూడా చాలా పెరిగింది, నా పవర్ ని నీకు చూపిస్తాను అని అంటే దానికి లూఫీ, నువ్వు అలా జంప్ చేస్తుంటే ఖచ్చితంగా చనిపోతావని అంటే దానికి బెలమి, నేను నీ ఎనిమిని, నా పైన జాలి చూపించడం మాని, నేను ఒక తప్పు మనిషిని ఐడియలైజ్ చేసి ఉండొచ్చు, తను నన్ను అవసరం లేదని తరిమేసి ఉండొచ్చు, కానీ లాస్ట్ మినిట్ లో నా ఐడియల్స్ ని వదులుకోలేను, దీనికి నన్ను పిచ్చోడు అనుకుంటే పిచ్చోడనే అనుకో, కానీ నేను తీసుకున్న డెసిషన్ కి నేను లాస్ట్ వరకు స్టిక్ అవుతాను, డోఫ్లమింగోనే ఫాలో అవుతాను, ఇది నాతో చివరి బ్యాటిల్ అని ఫీల్ అవ్వ స్ట్రాహెడ్, నాతో ఫైట్ చెయ్యి అని అడుగుతాడు, అది కూడా ఏడుస్తూ. లూఫీ ఏమో, నువ్వు నాతో ఫైట్ చేయడానికి నీ దగ్గర రీజనే లేదు అని అంటే దానికి బెలమే, అవన్నీ నాకు అవసరం లేదు, జస్ట్ అక్కడ నిల్చొని నాతో ఫైట్ చేయి, నా డిటర్మినేషన్ మీద నాకు నమ్మకం రావాలి అని చెప్పి ఒక వాల్ మీద బౌన్స్ అయ్యి లూఫీ వైపే చాలా ఫాస్ట్ గా వస్తుంటాడు. తన చేతిని ఆర్మమెంట్ హాకీతో కవర్ చేసి లూఫీ పొట్ట మీద చాలా గట్టిగా అటాక్ చేస్తాడు. లూఫీ తన పొట్టని ఆర్మమెంట్ హాకీతో కవర్ చేసినప్పటికీ ఆ పంచి చాలా గట్టిగా తగులుతుందన్నమాట. అండ్ ఇక్కడతో 716 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. అండ్ థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఫాస్ట్ గా రావడానికి ట్రై చేస్తాను. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.